హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఈరోజు దగ్గర ఒకనొక టైంలో 900 పాయింట్ల దాకా కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది పడిపోయింది. నిఫ్టీ కూడా 200 పాయింట్ల దాకా అప్రాక్సిమేట్గా పడిపోయి కొద్దిగా బౌన్స్ అయింది. ఓవరాల్గా మార్కెట్ కాంటెక్స్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే అన్నీ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అగ్రెసివ్గానే చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. రీసెంట్గా ఈ మధ్యకాలంలో మనం చూసిన డేస్లో లాస్ట్ 3-4 మంత్స్ కానీ ఎప్పుడు కూడా ఇంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించట్లేదు. ఓకే, ఎనీహౌ నిన్నటి రోజున మనం కొన్ని లెవెల్స్ అనేది మెన్షన్ చేసుకున్నాం. అండ్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ 46,000 లెవెల్ అండ్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అయితే 46,500 ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అదేవిధంగా డౌన్ సైడ్ 45,000 అనుకున్నాం అండ్ 45,000 లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది డౌన్ సైడ్. అండ్ చూడండి, మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు ఈ ట్రెండ్ లైన్స్ అనేది కూడా మీరు అడాప్ట్ చేసుకోండి, చాలా చక్కగా రిజల్ట్ ఇస్తాయి. వీటిని కానీ మీరు మాస్టర్ చేసుకున్నారంటే, దీంట్లో కానీ మీరు మాస్టరీ చేశారంటే ట్రెండ్ లైన్లో కూడా మంచి చక్కని రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, చాలా పర్ఫెక్ట్గా అలైన్మెంట్ అనేది కనిపిస్తుంది ఆల్మోస్ట్ 3 టైమ్స్. అండ్ 4th టైం ఏమైందంటే మార్కెట్ అక్కడి నుంచి కూడా చక్కగా కిందకి రావడం జరిగింది. మనం అనుకున్నట్టు 46,000 అయితే టచ్ చేయలేదు అండ్ స్మాల్ ఎం ప్యాటర్న్ కనిపించింది ఇక్కడ. బట్ ఎం ప్యాటర్న్ కంటే కూడా ట్రెండ్ లైన్ కూడా బాగా సింక్ అయింది. సో డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో ఈరోజు సెల్లింగ్ సైడ్ అనేది పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే లోవర్ లోస్ కూడా క్రియేట్ చేస్తూ వెళ్ళింది. చూడండి, ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, మళ్ళీ లోన్ బ్రేక్ చేసింది, బౌన్స్ అయింది, మళ్ళీ లోన్ బ్రేక్ చేసింది, బౌన్స్ అయింది, లోన్ బ్రేక్ చేసింది. అండ్ ఆఫ్ కోర్స్ అంటే ప్రస్తుతానికి ఒక కన్సాలిడేషన్లో ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే 45,000 ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ ప్రైస్ ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మనం ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఎప్పుడైతే మార్కెట్ 45,000 లెవెల్ దగ్గరకు వచ్చిందో కొంత రికవరీ చేశారు. చూడండి, ఈ ప్రైస్లో కానీ ఈ ప్రైస్లో కానీ ఈ ప్రైస్లో కానీ ఎవరైనా సెల్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి. డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ లెవెల్స్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ముందు కొంత రికవరీ అనేది చేస్తారనమాట. ఆ రికవరీ వల్ల కొంచెం బౌన్స్ అనేది జరగవచ్చు. అయితే 45 దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా ఇక్కడ రికవరీ చేసినట్టు తెలుస్తుంది. ప్రైస్ యాక్షన్ ప్రకారం కొద్దిగా బౌన్స్ అయింది, మళ్ళీ సెకండ్ టైం వచ్చింది, మళ్ళీ బౌన్స్ అయింది, థర్డ్ టైం వచ్చింది. బట్ 4th టైం 5th టైం అనుకోవచ్చు. 45,000 అనేది ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ అని ఎందుకు అంటున్నామంటే ఆ లెవెల్ దగ్గర హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. నిన్న మనం వీడియోలో కూడా చెక్ చేసాము, చూస్తే 45,000 దగ్గర మనకి హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయితే కిందకి వెళ్ళొచ్చు, లేదా ఈ లెవెల్ దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనకి ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే అట్లీస్ట్ ఒక 200-300 పాయింట్లు కూడా కిందకి వెళ్ళొచ్చు. మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి కూడా ఒకవేళ బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి మనం చూసుకున్నా సరే 200 పాయింట్స్ డ్రాప్ అనేది కనిపిస్తుంది, ఆల్మోస్ట్ 0.5% అనమాట. సో అందుకే మనకి నంబర్స్ ప్లే అనేది వెరీ ఇంపార్టెంట్. రౌండ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రౌండ్ నంబర్స్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా మనం క్లియర్గా అబ్జర్వ్ చేసే ఈరోజు చూడండి, మళ్ళీ ఏం చేశారు, ఈ లెవెల్ బ్రేక్అవుట్ జరిగి కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చక్కగా వచ్చి ఈ 45కి ఇచ్చేసారనమాట. అంటే ఎవరైనా మళ్ళీ 45,000 దగ్గర సెల్ చేసేవాళ్ళు మిగిలిపోయారేమని చెప్పేసి మరొకసారి ఆపర్చునిటీ ఇచ్చింది. వెంటనే ఇక్కడ నుంచి కూడా మనం కన్నా క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 45,000 లెవెల్ దగ్గర నుంచి అగైన్ మళ్ళీ దగ్గర 200 పాయింట్స్ డ్రాప్ అనేది కనిపిస్తుంది. దీన్ని ఏమంటామంటే చేంజ్ ఇన్ పొలారిటీ అంటాం, సిఐపి కాన్సెప్ట్. ఇక్కడ ప్రీవియస్గా ఏమైందంటే మనకి 45,000 లెవెల్ అనేది కొద్దిగా సపోర్ట్ లాగా ఉంది, కొద్దిగా సపోర్ట్ ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా అగ్రెసివ్ బాయింగ్ అయితే కనిపించలేదు. బట్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా రికవరీ అనేది చేసినట్టు తెలుస్తుంది. మేబీ కొంతమంది బై చేసి ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో విత్ హ్యూజ్ వాల్యూమ్స్ అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది షార్ప్గా రావడం జరిగింది. ఒకసారి వాల్యూమ్స్ చూద్దాం ఏ విధంగా పార్టిసిపేట్ చేసినాయి అని చెప్పేసి. అంత అగ్రెసివ్ వాల్యూమ్స్ అయితే లేవు, దానికంటే ముందు కొంచెం బిగ్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేసినాయి. ఇక్కడ చూడండి, దానికంటే ముందే హెవీగా సెల్లింగ్ అయితే జరిగింది. బట్ ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగేటప్పుడు అంత అగ్రెసివ్గా లేదు. బట్ లాస్ట్ ఏదైతే రికవరీ అనుకున్నాం కదా ఈ పాయింట్ దగ్గర 45,000 దగ్గర, అక్కడే పెద్దగా వాల్యూమ్స్ ఏం లేవన్నమాట. అంటే ఇక్కడ పెద్దగా సపోర్ట్ లేదని మనకు ఇండికేషన్ ఇస్తుంది. ఎనీహౌ బ్రేక్ డౌన్ జరిగింది, బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత వెరీ అగ్రెసివ్గా కిందకి వెళ్ళింది. అండ్ ఇక్కడ రికవరీ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఈ లెవెల్ టచ్ అయిందో మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం మనకి 14th ఫిబ్రవరి అంటే ఎల్లుండి మనకి ఎక్స్పైరీ ఉంది. ప్రీవియస్గా మనం ఏమనుకున్నాం, 46,000 దగ్గర ఇక్కడెక్కడో ఉంది, అది కనిపించట్లేదు. 46,000 రెసిస్టెన్స్ అనుకున్నాం కదా.
ఇప్పుడు 45,500 రెసిస్టెన్స్ లాగా అయిపోయింది. ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ 46,000 దగ్గర సెల్ చేశారు, ఇప్పుడు దాన్ని షిఫ్ట్ చేశారు కిందకి. ఓకే, 45,500 దగ్గరికి. ఎనీహౌ ఇక బిగ్గర్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 44,000 కానీ అండ్ 44,500 కానీ కొద్దిగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ 45,000 దగ్గర కొద్దిగా పుట్స్ ఉన్నప్పుడు కూడా అది దాటి కిందకు వచ్చింది. బట్ పుట్స్తో కంపేర్ చేస్తే ఆ కాల్స్ అనేది అగ్రెసివ్గా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్ కాంటెక్స్ట్ అనేది మనం తీసుకున్నట్లయితే కొద్దిగా బేరిష్ వ్యూలోనే మార్కెట్ అనేది ఉందన్నమాట ప్రస్తుతానికి. అదేవిధంగా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే అందరూ కూడా ఈరోజు ఏం చేశారంటే పుట్స్ ఒకవేళ సైడ్ వేస్ ఉంటుంది లేదా కొద్దిగా పైకి వెళుతుందని ఎవరైనా మేబీ సెల్ చేసి ఉండొచ్చు పుట్స్ కూడా, ఎందుకంటే ఓవర్ నైట్ కొద్దిగా డికే ఉంటుంది కాబట్టి. బట్ ఓవరాల్గా ఈరోజు ఏం చేశారంటే ముందు పుట్స్ ఎగ్జిట్ అయిపోయారు. ఇక్కడ చూడండి, జీరో లైన్ కంటే కింద పుట్స్ వచ్చేసాయి. అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళు ఎగ్జిట్ అయిపోయారని చెప్పేసి అర్థం అనమాట. ఇక మనం చూస్తే కాల్స్ సెల్లింగే ఈరోజు అంతా ఫోకస్డ్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఇక నిఫ్టీ విషయానికి వస్తే మనకి నిఫ్టీలో కూడా మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ అందరూ కూడా కాల్సే సెల్ చేశారు అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు బేర్స్ అనేవాళ్ళు. ఇది చూడండి, ఇంతకుముందు ఐ థింక్ 22,200 ఆ రేంజ్లో 22,100 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 22,000 అక్కడి నుంచి కూడా దగ్గర దగ్గర 21,800 దాకా రావడం అనేది జరిగింది. ఇంకా మేజర్గా సపోర్ట్ అంటే ప్రస్తుతానికి మనకి 21,500 అనమాట. సో టెక్నికల్గా మనం చార్ట్ అనేది ఓపెన్ చేసుకుంటే 21,500 ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్గా మనకి 21,000 దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకుంది. ప్రస్తుతానికి మనకి ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనుకోవచ్చు. 21,500 ఈ రేంజ్లో ఏదైనా కొద్దిగా రికవరీ జరగవచ్చు. ఓకేనా, దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. కొద్దిగా ఏదైనా రికవరీ జరగవచ్చు. బట్ మార్కెట్ బిగ్గర్ పిక్చర్లో అయితే అంటే షార్ట్ టర్మ్లో మనకు కొంత వీక్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంపార్టెంట్ నెక్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇమీడియట్గా మనకి 21,400 450 దాకా డౌన్ సైడ్ అయితే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ జోన్లోకి వచ్చి మేబీ ఏదన్నా షార్ట్ రికవరీ అయితే చేయొచ్చు, పాసిబిలిటీ ఉంది. బట్ ప్రస్తుతానికైతే మనకి రూమ్ ఉంది డౌన్ సైడ్ అనిపిస్తూ ఉంది. అండ్ ఒకసారి మనం లెవెల్స్ చూసుకున్నట్టయితే 21,500 రఫ్గా మనం మార్క్ చేసుకుందాం. 21,500 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న కొద్దిగా సపోర్ట్ అనమాట. 21,500 అనేది రఫ్గా ఏంటంటే ఈ జోన్ అనేది కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ అందుకని అక్కడ సపోర్ట్ ఉందన్న ఉద్దేశంతో కొంతమంది మేబీ సెల్ చేసి ఉండొచ్చు. ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే మనకి 21,800గా మనం మార్క్ చేసుకోవచ్చు. ఏది మనకి ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే కూడా ఈ లెవెల్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది 21,800 అనేది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 21,500 అనేది కనిపిస్తుంది. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా దాదాపుగా ఎవరు కూడా పుట్స్ అయితే సెల్ చేసినట్టు కనిపించట్లేదు ఇక్కడ మనకి. అందరూ కూడా అగ్రెసివ్గా 21,700 800 అండ్ ఆఫ్ కోర్స్ 900 కాల్స్ అయితే సెల్ చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది. సో ప్రస్తుతానికి మనకి ఈ లెవెల్స్ అనేది వాచ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 21,800 అండ్ 21,500 లెవెల్స్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రేపు మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో చూద్దాం దాంట్లో ఏ విధంగా ఉందని చెప్పేసి. డైలీలో ఒకసారి వెళదాం. ఒకసారి నిఫ్టీ కూడా డైలీ చూద్దాం. డైలీలో మనం చూస్తే ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. కొద్దిగా రికవర్ చేశారు, మళ్ళీ సెల్లింగ్ వచ్చింది. ఇది ఓ రకంగా మనకేంటంటే ఎట్లా ఉంది చూడండి, డ్రాప్ అయింది, కొద్దిగా పుల్ బ్యాక్ అనమాట. ఇక్కడ 1-2 క్యాండిల్ అసలు లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళామనుకోండి 1 hour 2 hour కన్సోల్టేషన్ లాగా ఉంది, మళ్ళీ బ్రేక్ అయింది. సో ప్రాబబ్లీ 1-2 days కన్సోల్టేషన్, దాని తర్వాత బ్రేక్అవుట్. ఇది డౌన్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్. ప్రస్తుతం డౌన్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్ కనిపిస్తుంది ఇది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే ఇవన్నీ హైడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. మనకి ఆల్రెడీ కొంచెం వీక్గా ఉంది ఈ లెవెల్ అనేది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, రఫ్గా 46,500 అనుకోవచ్చు ఈ లెవెల్ అనేది. అండ్ మళ్ళీ ఏంటంటే మనకి సెల్లింగ్ జరిగింది, దాని తర్వాత బాయింగ్ జరిగింది. బాయర్స్ అయితే ట్రై చేశారు కానీ వెంటనే పైకి రాలేకపోయారు. అగైన్ లోవర్లో ట్రై చేస్తుంది కానీ అగ్రెసివ్నెస్ అనేది కనిపించట్లేదు మనకి ఇక్కడ. బట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఏదైనా మనం చూసుకున్నట్టయితే కొంత వీక్నెస్ అయితే కనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే మనం బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది డిలీట్ చేస్తున్నాను. ఒకసారి ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాం, గుర్తుండే ఉంటుంది మీ అందరికీ. ఒకసారి ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే కూడా డౌన్ సైడ్ మనకి స్ట్రాంగ్ సెల్ ఆఫ్ జరగవచ్చు. ఇక్కడ
సపోర్ట్ తీసుకుంది అండ్ సపోర్ట్ తీసుకుంది. బట్ ఈ టైం కొంచెం అగ్రెసివ్గా అనిపిస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ కన్నా క్రాస్ జరిగిందంటే మనకు కొంచెం ఫాస్ట్గానే డౌన్ సైడ్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఈ లెవెల్ అనేది మనకు ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ కూడా మనం బిగ్గర్ పిక్చర్లో వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్లో సేమ్ ప్రస్తుతానికి ఏంటంటే లోవర్లో ఫార్మేషన్స్లో కిందకి వెళ్తూ ఉంది. అండ్ ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెక్ చేద్దాం ఫిన్ నిఫ్టీ అనేది, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి. సో దీంట్లో బిగ్గరగా మనకి 20,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. 20,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ప్రాబబ్లీ ఏంటంటే ఈ యొక్క రెండు క్యాండిల్స్ కూడా యాక్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 20,200 దగ్గర ప్రాబ్లీ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అనమాట రేపు ఎక్స్పైరీ కాబట్టి. అండ్ సపోర్ట్ విషయానికి వస్తే 19,700 అనేది కనిపిస్తుంది. 19,700. ఓకే, కొద్దిగా దూరంగానే వెళ్ళారు. ఈవెన్ దో రేపే ఎక్స్పైరీ ఉన్నప్పుడు కూడా కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఏదైనా గ్యాప్ డౌన్ అవుతుందన్న ఉద్దేశంతో మేబీ సెల్లర్స్ ఏం చేశారంటే 19,700 దాకా వెళ్ళటం అనేది జరిగింది. సో ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన రేంజ్ వచ్చేసరికి 20,200, డౌన్ సైడ్ వచ్చేసరికి 19,700 ఫ్రెండ్స్. ఉన్న డేటా ప్రకారం మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది బిగ్గర్ పిక్చర్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే వెరీ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగితే కానీ మనకేంటంటే స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అనేది స్టార్ట్ చేయరు. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.